కొమ్మినేని వరలక్ష్మి గారు. సో వీళ్ళంతా కూడా మనతోటి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా మనం చందు సాంబశివరావు గారితో ఉన్నాం. గుడ్ మార్నింగ్ చందు సాంబశివరావు గారు. సో ఓవరాల్గా చూసాం మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్టు, ఇంకా కూడా కృష్ణరాజు గారు ఇంకా చెప్తున్నారట నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అమరావతి అనేది వేసేల రాజధాని అనేందుకు నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను బయట పెడతాను అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఏంటి? నిజంగా జర్నలిస్టులు ఈరోజు అంత అవస్థలు పడుతున్నారా? గతంలో అంతా కూడా ఒక సుపరిపాలన అందిందా? జర్నలిస్టులు అంతా కూడా చాలా సస్యశ్యామలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందా? అసలు ఏంటి, ఏం జరిగింది? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం, అలాగే వీక్షకులకు కూడా నమస్కారం. ఐ థింక్ వివిఆర్ కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యని జర్నలిస్టులకి గతంలోనూ ఇప్పుడు జరుగుతున్న మంచి చెడుని సపరేట్గా చూడాలనేది నా అంశం. జర్నలిస్టులకి యాజ్ ప్రొఫెషనల్స్ ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు, ప్రభుత్వంలో రావాల్సినటువంటి రాయితీలు, బెనిఫిట్స్ ఏమన్నా ఉంటే ఐ థింక్ దట్ వీ షుడ్ టేక్ సపరేట్లీ. ఇక్కడ జరిగింది ఏంటంటే స్టీరియో టైపింగ్ జరిగింది. అంటే ఇప్పుడు 10 మంది మంచి వాళ్ళలో ఒక చెడ్డవాడు కూడా ఉన్నాడు అనుకోండి, మీరందరూ మంచివాళ్ళు అన్నాం అనుకోండి, చెడ్డవాడు కూడా బాగానే ఫీల్ అవుతాడు, నష్టమే జరగదు. కానీ అదే రివర్స్ అయిపోయి ఎవరో ఒకళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరందరూ చెడ్డవాళ్ళు అనే లెక్కలో మాట్లాడారనుకోండి, అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు, అంతకంటే బ్యాడ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా ఇంకోటి ఉండదు. వివిఆర్ కృష్ణరాజు గారు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు, జర్నలిస్ట్గా తెలుసు, అదర్వైజ్ ఆల్సో తెలుసు. ఆయన కొద్దిగా ఆవేశపడి మాట్లాడటం అనేక సందర్భాల్లో చూస్తాం. కానీ ఇలా అనుచితంగా ఇక్కడ ఏదో సెక్స్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి, కొంతమంది ఉన్నారు కాబట్టి, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి, వాట్ ఎవర్ మీకు తెలియదు, అమరావతిని వేసల్ని పోల్చుతూ అమరావతి అనేది వేసల రాజధాని అనే భావన కలిగేలాగా మాట్లాడటం అనేది మాత్రం అమానుషం, దుర్మార్గం, తీవ్రంగా ఖండించాల్సింది. ఐ థింక్ హీ హ్యాస్ క్రియేటెడ్ సచ్ ఎ బ్యాడ్ రెప్యుటేషన్ ఫర్ అమరావతి. ఇది చాలా సంవత్సరాలు రాబోయే కాలంలో కూడా మన వాళ్ళు పదే పదే మాట్లాడుకునే దురదృష్టకరమైన సిచ్యువేషన్లో మనల్ని వెంచేసాడు. అంటే అంత బాధ్యతారహితంగా ఆయన భాషను వాడాడు. అందుకు డెఫినెట్లీ హీ హ్యాస్ టు పే. కానీ ఆ మాట అన్న తర్వాత దాన్ని కొమ్మినేని గారు సరే అడ్డుకున్నాడా, సన్నాయి నొక్కులు నొక్కాడా, ఎందుకు ఆపలేకపోయాడు అనేది ఇంకొక సమస్య అయితే, కనీసంగా అప్పుడైనా ఆయన రియలైజ్ అయ్యి నేను స్లిప్ అయ్యానేమో, నేను ఫ్లోలో అనేసానండి, నా ఉద్దేశం అది కాదని చెప్పాల్సి, అది బాధ్యతాయుతంగా ఉండేది. అంటే అది కూడా ఆయన అంత టైం ఇచ్చినా కానీ ఆయన చెప్పలేదు అంటే ప్రాబబ్లీ ఆయన ఒక రకమైనటువంటి వెహెమెన్స్ తోటి, ఒక రకమైనటువంటి కోపంతో, అసంతృప్తితోటి, ఆయనకి పాలకవర్గం మీద, అధికార పక్షం మీద కోపం ఉండొచ్చు, ప్రభుత్వం పనితీరు మీద కోపం ఉండొచ్చు, ఇంకోటి ఏమైనా అయ్యి ఉండొచ్చు. కానీ మీరు అమరావతి ప్రాంతాన్ని, అమరావతి రాజధానిని, ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని చిన్న పెద్దలు చూడకుండా ఇక్కడంతా వేశ్యలో ఉంటారు, ఇది వేశ్యల రాజధాని అన్నారంటే ఐ డోంట్ నో, అది క్షమించరాని మాట మాట్లాడాడు. క్షమించరాని సందర్భంలో ఆయన ఆ 2 పేజెస్ కలిపాడనేది నా అభిప్రాయం. డెఫినెట్లీ చట్టం తన పని తను చేయాల్సిందే, ఈ హ్యాస్ టు పే ఫర్ ఇట్. ఇక్కడ రెండవది కొమ్మినేని గారి పాత్ర. కొమ్మినేని గారు, నేను కనీసం కొన్ని వందల డిబేట్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. కొన్ని సందర్భాల్లో ఆయన కొద్దిగా రెచ్చగొట్టే ధోరణిలో ఎలో చేస్తారు, కొన్ని సందర్భాల్లో ఆపుతారు. సరే ఏదేమైనా కానీ టీవీలు వాటి రేటింగ్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అలా చేస్తున్నారులేమని మనం ఇగ్నోర్ చేస్తాం. అయితే ఈ సందర్భంలో ఆయన మాట్లాడిన తీరు కూడా అభ్యంతరకరంగానే ఉంది. ఆయన ప్రేక్షకుడు కాదు, ఆయన ఏదో ప్రశ్న అడిగితే ఎవరు ఏ సమాధానం చెప్పినా విని ఊరుకోవటానికి ఇదేం స్టార్ ఇంటర్వ్యూ కాదు. దీని పేరే డిబేటు. ఆయన పాత్ర మోడరేట్ చేయటం ఏంటి, ఒకళ్ళు ఏదైనా ఉన్న టాపిక్లో నుంచి పక్కగా జరిగిన అనుచితమైనటువంటి పదాలు కానీ వ్యాఖ్యలు కానీ చేసినా వెంటనే ఆ మోడరేటర్ ఆపగలగాలి. ఆపలేనప్పుడు ఆ బాధ్యత తీసుకోకూడదు, ఆ రోల్ ప్లే చేయకూడదు. యూఆర్ మోర్ లైక్ ఎ జడ్జ్. మీరు గైడ్ చేయాలి మమ్మల్ని. ఈ ప్యానల్లో ఉన్న ముగ్గురిని కూడా మేమేం మాట్లాడుతున్నాం, మీరు అడిగిన ప్రశ్న ఏంటి, మేము మాట్లాడుతున్నది, మా భాష ఎలా ఉంది, మా భావజాలం ఎలా ఉంది, మా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇది మీరు గమనించుకోలేకపోతే మీరు మోడరేటర్గా ఎలా? కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కేసీఆర్ గారు ఉన్న జూనియర్ అంటే కాదు, ఆయనకి దశాబ్దాల అనుభవం ఉంది ఈవెన్ యాజ్ మోడరేటర్.
ఎప్పుడో ఎన్టీవీ కాలం నుంచి కూడా ఆయన మోడరేట్ చేస్తున్నాడు. అంత అంత అనుభవం ఉన్నటువంటి ఒక జర్నలిస్టు ఈ పదాల పర్యవసానం ఏంటి? ఈయన ఇలా అంటే జరిగేది ఏంటి? ఎవరికి నష్టం జరుగుద్ది? ఒక ఇండివిజువల్‌కి జరిగితే ఒక పద్ధతి. ఒక చిన్న గ్రూప్‌కి జరిగితే ఒక పద్ధతి. ఇవాళ మీరు ఎన్‌మాస్ ఒక రాష్ట్ర రాజధానిని మీరు అలా చిత్రీకరించారంటే, అలాంటి ఓకే. పదజాలం వాడారంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోటుండదు. కాబట్టి వాళ్ళిద్దరూ ఓకే కూడా సార్. ఐ థింక్ దే హావ్ టు ఆన్సర్. దే హావ్ టు ఆన్సర్ టు ద కోర్ట్స్. కోర్ట్స్ విల్ డెలివర్ ద జస్టిస్. హ్మ్. తొందర ఏముంది? తొందర ఏముంది? ఓకే. ఐ థింక్ దే యాహ్! వాటెవర్ దే హావ్ డన్ యాహ్! ఈస్ ఓకే. నా ఉద్దేశం ఈజ్ హ్మ్. సివియర్. హ్మ్. ఏదో ఓకే సార్. మాటలతో నేను క్షమాపణ చెప్పేసానంటే అయిపోయేది కాదు. దే ఆర్ సింప్లీ అన్‌పార్డనబుల్ అండ్ దే హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్. యాహ్! ఓకే. ఓకే. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్‌గా చూస్తున్నాం మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాక్షి మీడియాకి సంబంధించి